ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అయితే ఇప్పుడు అప్పుడు నువ్వు శుష్క నీ శరీరం ఎప్పుడైతే కింద పడిపోయిందో ఇక భగవతి మాతృమండల సమేతంగా కూడా కిందికి దిగి వస్తుంది. నీ పడిపోయినటువంటి నీ దేహాన్ని తన యొక్క గణాలతో కూడుకొని భక్షించి వేస్తుంది. అలా నీ దేహం ఎప్పుడైతే శిథిలం కాకుండానే భక్షించేస్తుందో దాని చేత భూమి అనేటువంటిది దోషం లేకుండా కలంకరహితమైపోతుంది. కాబట్టి ఓ శుభకరమైనటువంటి వ్రత నియమము కలిగిన వాడా, ఈ ప్రకారంగానే నీ యొక్క వృత్తాంతమంతా కూడా నేను నీకు వినిపించానయ్యా. ఇక నీవిప్పుడు తాళవనానికి వెళ్ళు, తపస్సు చేయు, తర్వాత నీకెట్లా ఇష్టమో అలాగా చేయుము అని మునీశ్వరుడు చెప్పగా అప్పుడు వ్యాధుడు ఇలా అంటూ ఉన్నాడు, అయ్యో మహాత్మా, నేను ఇంకా కూడా మహా దుఃఖాన్ని అనుభవించవలసి ఉన్నది కదా. ఎలాగంటే నేను ప్రయోజనము లేకుండా కేవలము అనర్థం కోసమే ఈ యొక్క పురుషార్థ భ్రమ చేత ధర్మము అర్థము కామము మొదలైనటువంటి పురుషార్థ త్రయము యొక్క భ్రమ చేత దుఃఖాన్నే నా యొక్క సంకల్పము చేత కలుగు చేసుకున్నాను కదా. శ్రేష్ఠుడవకు ఓ ప్రభు, తమరు చెప్పిన ఈ యొక్క నా భవిష్యత్ కాలపు స్థితి దేని చేత మరి ఒక విధంగా ఉంటుందో, మీరు చెప్పిన విధంగా కాకుండా ఏదన్నా మార్పు చెందుతుందేమో, అటువంటి ఉపాయం ఏదైనా ఉంటే తెలియజేయండి స్వామి అని ప్రార్థించాడు. అప్పుడు ఆ ముని అంటున్నాడు, అవశ్యంగా తప్పనిసరిగా సంభవించేటువంటి ఆ భవిష్యత్తు ఎక్కడా కూడా ఎవ్వరి చేత కూడా ఏ ప్రకారంగానైనా సరే మరి ఒక విధంగా అనేది చేయబడజాలదు. ఇంకా కూడా అది ఇప్పుడు జరిగేటువంటి కాలపు ఏ ప్రయత్నము చేత కూడా నశింపనేరదు. వామావమ శిరఃపాద విపర్యయ విధౌ యథా పుంసో న విద్యతే శక్తిస్తదా భావ్య న్యదాస్థితౌ. తన యొక్క దేహమునే ఉన్నప్పటికీ, అంటే తన దేహాన్నందే తన దేహమునే ఉన్నవైనప్పటికీ మనుజునకు తన యొక్క దేహం యొక్క కుడి ఎడమ భాగాలను కానీ శిరస్సు పాదాలను కానీ మార్చుట యందు ఎట్లా శక్తి లేకుండా ఉన్నదో, అంటే ఇటు చెయ్యి అటు వేయడం, కాళ్ళు కింద పైన ఉండడం, శిరస్సు మార్చడం అనేటువంటిది తన శరీరంలో ఉన్నటువంటి భాగాలే అయినా మార్చడానికి ఎలా సాధ్యపడదో, అలాగే తన యొక్క భవిష్యత్తును కూడా మరి ఒక విధంగా చేయడం అనేటువంటిది అతనికి శక్తి లేదు. జ్యోతిశాస్త్రార్థ విజ్ఞానైరిహ భావ్యర్థ వేదనం భవత్యన్యద పూర్వంతో నకించన కదాచన. ఈ జ్యోతిశాస్త్రం యొక్క విజ్ఞానముల చేత ఇక్కడ భవిష్యత్తును గురించినటువంటి పరిజ్ఞానము మాత్రము మనుషునకు కలుగుతుందే కానీ ఆ భవిష్యత్తునందు మార్పు మాత్రము ఒకంతైనా ఎప్పుడూ కలగనేరదు. జయంతి కర్మాణి హి వేదనాని హైహి ప్రాకృతైరద్యతనాన్యుపేత్య శరీరదాహైరపి నిర్వికార సంవిన్నయై బ్రహ్మతయైవ సుప్తం. కాబట్టి ఓ వ్యాధుడా, ఏ శ్రేష్ఠులకు మనుజులు స్వాభావికములైనటువంటి ఆ యొక్క సుకృతమైనటువంటి కర్మల చేత ఈ జరిగేటువంటి వర్తమాన కాలమునందు శమము దమము మొదలైనటువంటి సాధనలను పొందాలి. అలా పొంది బ్రహ్మజ్ఞానం ఇచ్చేటువంటి ఆ యొక్క శ్రవణము మననము నిధిధ్యాసనము అనేటువంటి ఉపాయాల ద్వారా తత్వజ్ఞానాన్ని పొందాలి. బ్రహ్మరూపులై జగద్ధర్మము అనేటువంటి విషయమునందు గనక నిదురిస్తారో, అంటే ఈ జగత్ సంబంధమైనటువంటి విషయాలను మరిచి ఉంటారో,
ఇంకా కూడా శరీరాదులు దహింపబడుచూ ఉన్నప్పటికీ కూడా ఏ మార్పులు లేని వారై ఉంటారో అటువంటి మహాత్ములే మహాదుఃఖాలను ఇచ్చేటువంటి సమస్త కర్మలను దుష్ట సంకల్పాలను కూడా సమూలంగా ఛేదించి వేసి సర్వమునందు కూడా ఉత్కృష్టులై వెలయుచూ ఉన్నారు. కానీ ఇతరులైతే కానే కాదు. అంటే ఆత్మజ్ఞానులే భవిష్యత్కాల కర్మములను వాని చేత ఉత్పన్నములైనటువంటి సుఖాలను దుఃఖాలను కూడా జయింపగలరు, కానీ తక్కిన వారెవరూ కాదు అనేటువంటి అర్థాన్ని స్ఫుటీకరింపజేస్తూ ఇంకా కూడా స్ఫుటంగా తెలుపుచు వ్యాధస్య మూఢ తపస క్లేశాద్విదేర్వరాత్ నభో గతి కాయవృద్ధిర్మృతిశ్చ మునినోచ్యతే. వ్యాధునకు మూఢమైనటువంటి తపస్సు చేత, ఆ అజ్ఞానముతో కూడినటువంటి తపస్సు చేత చిరకాలము కూడా క్లేశము వలన బ్రహ్మదేవుని వరము ద్వారా సంభవించినటువంటి ఆకాశ గమనము కూడా అతని యొక్క శరీరము పూర్తిగా వృద్ధి అయ్యి మరణం కూడా ఇక్కడ జరిగినటువంటి విషయాన్ని ముని చేత తెలియజేస్తూ వర్ణించబడినది అయి ఉన్నది అనే చెబుతూ ఈ యొక్క నిర్వాణ ప్రకరణమునందు ఉత్తరార్ధమున అవిద్యోపాఖ్యానము యొక్క అంతర్భాగమునందు విపశ్చిత్తు అనేటువంటి ఆ ఉపాఖ్యానమునందు శవోపాఖ్యానమునందు భావి సంపత్తి వర్ణనము అంటే రాబోయేటువంటి విషయాలను గురించి తెలియజేయడం అనేటువంటిది చెప్పారు. ఆ వర్ణన చేయగా అప్పుడు వ్యాధుడు బోయేవాడు ఇలా అంటూ ఉన్నాడు. అనంతరం హే భగవన్వితాకాశ వాసినః కిం భవిష్యతి మే తత్ర దేహేదః పాతి నిక్షితౌ. మహాత్మా, నా యొక్క శరీరము క్రింద భూమిపై పడిపోయిన తర్వాత ఇకక్కడ విశాలమైన ఆకాశమున ఉన్నటువంటి నా యొక్క జీవుని దశ ఏమైంది అది అని అడగగా అప్పుడు ముని చెప్తూ ఉన్నారు. శృణుష్యావహితస్తస్మిన్ దేహే తవ పరీక్షతే కిం భవిష్యతి భవ్యాత్మస్తస్మిన్ పరమకాంభరే. ముని అంటూ ఉన్నారు, భవ్యుడవకు ఓ వ్యాధుడా, ఆ శరీరము నశించిపోతే ఇక అవ్యక్తమైన ఆకాశమునందు, ఆకాశము అనేది వ్యక్తము కాదు, సర్వానికి అవకాశమే అయి ఉంటుంది, కానీ అక్కడ చూసినప్పుడు అదంతా ఖాళీగానే ఉంటుంది. అందుకే అది వ్యక్తమయ్యేటువంటి స్థితి కాదు. అందుకే ఆ అవ్యక్తమైన ఆకాశమున ఉన్నటువంటి నీ జీవుని యొక్క దశ ఏమైందో చెబుతాను, సావధానంగా విను, శ్రద్ధగా ఆలకించు. దేహే తస్మిన్ పరిభ్రష్టే జీవస్తు ప్రాణ సంయుతః భవిష్యత్యంభరే వాతలవో వ్యాతత రూపిణి. ఆ దేహము నశించిపోయిందా, ఇకప్పుడు ప్రాణసహితుడగు అంటే ప్రాణముతో కూడుకున్న నీ యొక్క జీవుడు విశాలమైనటువంటి వ్యక్తము కానటువంటి ఆకాశమున సూక్ష్మమగు గాలి యొక్క కణములాగానే ఉన్నాడు. తస్మిన్ వా తలవే చేతో దృశ్యం హృత్సం స్థితం పురః స్పారం ద్రక్ష్యతి భూపీఠం భవాన్ స్వప్నే జగద్యథ. ఆ సూక్ష్మమైన వాయు కణము వంటి జీవుని యందు నీ యొక్క చిత్తము తన యందు ఉన్నటువంటి వాసనలతో కూడిన ఆ విశాలమైన భూపీఠమును జగత్తును స్వప్నమునందులాగానే చూస్తూ ఉండును. మహత్వా చిత్తవృత్తేస్తు జీవో ద్రక్ష్యతి తే తతః రాజాహమస్మి భూపీఠ ఇది సంకల్పితార్థభాక్. నీ యొక్క చిత్తవృత్తి ఏదైతే ఉన్నదో అదే ఈ జగత్తు యొక్క ఆకారంగా మహత్వాన్ని పొందడం వలన ఇక సంకల్పిత పదార్థము అంటే నీవు ఏదైతే సంకల్పించావో ఆ సంకల్పించినటువంటి పదార్థాన్ని పొందినటువంటి నీ యొక్క జీవుడు ఈ భూమండలముపై నేను రాజును అనే విషయాన్ని చూస్తాడు. తత్రాస్య సహసైవాసు ప్రతిబోధేష్యతి స్వయం అహమస్మిన్ నృపశ్రీమాన్ సిద్ధుర్నామ్నాతిమానితః. అప్పుడు అక్కడనే
స్వయంగా నీకు శీఘ్రముగా నేను సామంతులు మొదలైన వారి చేత మిగుల సన్మానింపబడినటువంటి శ్రీమాన్ సింధురాజును అనేటువంటి బుద్ధి నీకు ఉదయిస్తుంది. అష్టర్షాయమే రాజ్యం గతే పితరి కాననం భవష్యతు సముద్రాయాః పిత్రా దత్తముపగతం కష్టమేష ప్రవృద్ధో మే సీమాంత వసుధాధిపః అనేన సహ సంగ్రామో దారుణః సముపస్థితః. ఇంకా కూడా నా తండ్రి వనమునకు వెళ్ళిన తర్వాత అతని చేత ఇవ్వబడినటువంటి ఈ 4 సముద్రాల పర్యంతము వరకు కూడా రాజ్యము నాకు 8 సంవత్సరాల ప్రాయమునందే లభించింది. సరిహద్దు ప్రాంతమున విధురథుడు అనేటువంటి ప్రఖ్యాతిగాంచిన ఒక మహాశత్రురాజువు కలడు. అతడు ప్రయత్నము లేకనే ఏమాత్రము జయింపబడడు. రాజ్యము చేస్తూ నాకిప్పటికి 100 సంవత్సరాలు గడిచిపోయినవి. ఆహా, సేవకులు భార్యల యొక్క సమూహాలతోటి కూడా నేను సుఖాన్ని చాలానే అనుభవించాను. కానీ ఇది ఒకటి మాత్రం నాకు కష్టంగా ఉన్నది. నా రాజ్యం యొక్క సరిహద్దు నందలి రాజు చాలా వృద్ధికెక్కి ఉన్నాడు. అతనితోటి ఇప్పుడు భయంకరమైనటువంటి యుద్ధము సంప్రాప్తమయ్యింది అని నీవు తలంచుతావు. ఇది చింతయస్తత్ర విదూరథ మహీభుజ భవిష్యతి మహద్యోద్ధం చతురంగ బలక్షయ. ఈ ప్రకారంగా చింతిస్తూ ఉండగానే, నువ్వు ఆలోచన చేస్తూ ఉండగానే నీకక్కడ విదూరథ మహారాజుతోటి చతురంగ సేనానాశకముకు మహాయుద్ధము తటస్థిస్తుంది. మహతాతేన యుద్ధేన హనిష్యసి విధూరథం కరవాళ లతాలూన జంఘత్వం విరధోపి సన్. ఆ గొప్ప యుద్ధమునందు ఖడ్గము అనేటువంటి లత చేత ఛేదింపబడిన జంగగలిగిన అంటే పిక్కగలిగిన విధూరథుని రథహీనుడవై ఉన్నప్పటికీ కూడా, మరి నీవు రథము లేని వాడవే అయి ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క విధూరథుణ్ణి నీవు చంపగలవు. చతుస్సాగర పర్యంతే భూతలే భూపతిస్తతః భవిష్యసి భయాక్రాంతదే దిక్పాలాదృత శాసనః. ఆ తర్వాత భయము చేత ఆక్రాంతులకు దిక్పాలుల చేతను కూడా మరి ఆదరింపబడినటువంటి శాసనము కలిగిన వాడవై నీవు 4 సముద్రాల పర్యంతం కూడా చతుస్సాగర పర్యంతమగు భూమండలానికి చక్రవర్తివే అవుతావు. సత్వం సింధుర్భవన్ ప్రాప్త సకలావణిమణి మండల పండితైర్మణి మంత్రిభిః సార్ధం కరిష్యసి కథా ఇమాః. ఇలాగా సింధురాజుకు నీవు సమస్త భూమండలాన్ని కూడా పొందిన వాడవవుతావు. శాస్త్ర తత్వజ్ఞులకు మంత్రులతో కూడా నీవు ఈ ప్రసంగాలను చేస్తావు. మంత్రి అనేవాడు ఇలా చెప్తాడు, అత్యాశ్చర్యమిదం దేవా యదేవం సవిధూరథః దేవేన విజితో యుద్ధే నీతశ్చ యమసాధనం. మంత్రి అంటూ ఉన్నాడు, నీ మంత్రి నువ్వు సింధురాజుగా ఉన్నప్పుడు అప్పుడు దేవా ఇట్టి ప్రతాపవంతుడకు విధూరథుని కూడా తమరు జయించి యమలోకానికి పంపేశారు. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయము అనే చెప్పగా నీవేమంటున్నావు? భోహాసాదో సదనస్యాస్య కల్పాంతర్నవరం అహసః వైరీ విదూరథో రాజా కిమర్థం వదదు సహ. నీవేమన్నావు అంటే, ఓ సాధు, మహదైశ్వర్య సేనలు బలాలు ధనాలతో కూడి ఉన్నటువంటి వాడు, ప్రళయ సముద్ర వేగముతో కూడిన వాడును అయి ఉన్నప్పటికీ కూడా నాకు ఆ విధూరథరాజు ఏ కారణము చేతైనా సరే జయించడానికి కష్టసాధ్యుడు అయ్యాడో నీవు తెలియచేయు అని అంటావు. అప్పుడు మంత్రి ఇలా అంటాడు, లీలానామాస్య భార్యాస్తి తయాతి తపసార్జిత మాతా సరస్వతీ దేవి జగద్ధాత్రి నిరంజన. మంత్రి ఏమంటున్నాడు, ప్రభు, ఆ విదూరథ మహారాజుకు లీలా అనేటువంటి భార్య ఉన్నది.
ఆమె తన యొక్క తపస్సు చేత జగత్తును ధరించి ఉన్నది. నిష్కళంక స్వరూపిణి అగు సరస్వతీదేవిని ఆమె తల్లి భావం ద్వారా, తన యొక్క మాతృభావం ద్వారా ఆ సరస్వతీదేవిని ఆ విదూరథ మహారాజు భార్య అయిన లీల తన యొక్క వశం చేసుకొని ఉన్నది. గృహీతాయాః సుతత్వేన సాస్య భువన భావిని సంసాధయతి కార్యాణి మోక్షాదీన్యపి హేళయ. అనేక బ్రహ్మాండాలను రచించున్నటువంటి ఆ దేవి తన కుమార్తెగా గ్రహింపబడినటువంటి ఆ లీలకు మోక్ష అకార్యాలను కూడా ప్రయాసము లేకుండా సిద్ధింపజేస్తూ ఉన్నది. వరేణ శబ్దమాత్రేణ జగదప్య జగత్క్షణాత్ కరోతి సా భవన్నాసే తస్యా కైవ కదర్ధన. అంటే అనేక బ్రహ్మాండాలను సృష్టించేటువంటి ఆ సరస్వతీ మాత తన కుమార్తెగా ఆ లీలను గ్రహించినప్పటికీ మోక్షము అనేటువంటిది అసాధ్యమైన కార్యాలను కూడా ఎటువంటి శ్రమ లేకుండానే సిద్ధింపజేస్తూ ఉన్నది. తన యొక్క శబ్దమాత్ర రూపమైనటువంటి వరదానము చేత జగత్తంతా కూడా క్షణకాలంలో నశింపజేయగలిగినటువంటి ఆ భగవతికి నిన్ను నశింపజేయుట యందు ఏమి కష్టము ఉన్నది ప్రభు అనే అడగగా అప్పుడు సింధుర్వదిష్యతి అంటే అప్పుడు సింధురాజు ఏమంటూ ఉన్నాడు, త్వయా వై యుక్తం కథితం యద్యేవం తద్విధూరదః అశక్యో జేతుమాశ్చర్యాయే తస్యా సమరే వదః. నీవు చెప్పింది యుక్తమే, నువ్వు చెప్పేది నిజమే, సరి అయినదే. కానీ అట్లయినట్లయితే ఆ విదూరథుడు జయించడానికి అశక్యుడే అవుతాడు, సాధ్యము కానివాడే అవుతాడు. కాన ఇప్పుడు యుద్ధమందు అతని వధ, అతను నా చేతిలో యుద్ధమనందు చనిపోవడం అనేటువంటిది ఆశ్చర్యంగానే ఉన్నది. తదేవం సంప్రసాదేన భగవత్యా సమన్వితః కిమిత్యస్మిన్ రణే తస్మిన్ జయం రాజాన లబ్ధవాన్. ఇంకా కూడా అలాగే అయినట్లయితే భగవతి యొక్క అనుగ్రహంతో కూడి ఉన్న ఆ రాజీ యుద్ధమున జయమును ఎలా పొందకుండా ఉన్నాడు అని అనగా మంత్రి ఇలా చెప్తూ ఉన్నాడు, తేన సంప్రార్థిత దేవి సర్వకాలమఖేదిన మోక్షోస్తు మమ సంసారాదితే తామర శిక్షణ. కమలనేత్రుడవగు ఓ రాజా, దుఃఖరహితుడైన ఆ విదూరథుడు ఆ దేవిని నాకు సంసారము నుండి మోక్షము కలుగుగాక అంటే నాకు సంసారము నుండి విముక్తి ప్రసాదించు అనే కదా సదా ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉండేటువంటి వాడు. తయాతేన విభో తస్య సా ఏవ వంద్య సంవిద సంపాదితస్తేన తదాశ్రిత ఆజౌ పరాజయ. ప్రభువు ఈ కారణము చేతనే సత్య సంకల్పయగు ఆ దేవీమాత ఆ రాజునకు మోక్షరూప కార్యమును చేసింది. కాబట్టే అతడప్పుడు యుద్ధమునందు స్వయంగానే పరాజయాన్ని ఆశ్రయించాడు అనే మంత్రి చెప్పగా అప్పుడు సింధురాజు ఇలా అంటున్నాడు, యద్యేవం తన్మయా దేవి సదైవైషా ప్రపూజ్యతే మోక్షం కిమితి మే నైషా దదాతి పరమేశ్వరి. ఓ మంత్రి, అలాగైనట్లయితే నేను కూడా ఆ దేవిని ఎల్లవేళలా పూజిస్తూనే ఉన్నాను కదా, మరి ఆ పరమేశ్వరి నాకు ఎందుకు మోక్షము అనేటువంటిది ఇవ్వకుండా ఉన్నది అని అనగా అప్పుడు మంత్రి ఇలా అంటూ ఉన్నాడు, ఏషా హి జ్ఞప్తిరాస్తేంతః సర్వస్య హృదయే సదా సంవిద్రూప భగవతి శైవ ప్రోక్త సరస్వతి. ఓ రాజా, ఏ చిద్రూపిణి అగు భగవతి సర్వుల హృదయమునందు కూడా జ్ఞప్తి రూపమున నివసిస్తూ ఉన్నదో ఆమెయే కదా సరస్వతి అని చెప్పబడుతూ ఉన్నది. ఏన ఏన యదాత్మీయ ప్రార్థ్యతే స్వయమేవ సా ప్రయచ్చతి తదైవాసు తస్మాచ్ఛదనుభూయతే. ఎవరెవరి చేత ఎట్లెట్లు స్వాత్మహితకారిణి అయినా ప్రతి ఒక్కరి ఆత్మానుగతంగా హృదయస్థంగా ఉన్నటువంటి ఆ యొక్క స్వాత్మకు హితాన్ని కలగజేసేటువంటి ఆ భగవతి స్వయంగా కూడా అంతర్గతంగా అంతరార్థంగా ప్రార్థించేటువంటి
ప్రార్థింపబడుచు ఉన్నదో వారికి ఆ విధంగానే ఆమె శీఘ్రంగా వరాన్ని ఇస్తుంది. ఇంకా కూడా ఆ వరం యొక్క ప్రధానము చేతనే ఆమె యొక్క సత్య సంకల్ప రూప చైతన్యమే తద్వరఫలంగా అంటే ఆ యొక్క వరఫల రూపంగా అనుభవించబడుతూ ఉన్నది. నప్రార్థితైషా భవత మోక్షార్థ పరిమర్ధన ప్రార్థితైవ త్వయా సంవిధాత్మీయ శత్రుశాంతయే. శత్రునాశకుడగు ఓ రాజా, నీవు ఈ భగవతిని మోక్షము కొరకు ప్రార్థించలేదు, శత్రునాశము కోసమే ప్రార్థించావు అనే మంత్రి చెప్పగా అప్పుడు సింధురాజు ఇలా అంటూ ఉన్నాడు. న ప్రార్థిత మయా కస్మాత్ ధనేనైషా సరస్వతి సంవిచ్ఛుద్ధ మయా కస్మాత్ ప్రార్థిత నేహముక్తయే. ఓ మంత్రి, ఆ విధూరధరాజు నాలాగనే ఈ శుద్ధ చిద్రూపిణి యగు సరస్వతీదేవిని రాజ్యము కొరకై ఎందుకు ప్రార్థించలేదు? ఇంకా నేను అతనిలాగానే ఆ దేవిని మోక్షము కోసమై ఎందుకు ప్రార్థించలేకపోయాను? మదాశయగతాప్యేష జ్ఞప్తిం దత్వా సరస్వతి మన్మోక్షాయ కిమిత్యంగా సద్రూపాపి నచేష్టతే. ఓ ప్రియుడవగు ఓ మంత్రి, నా చిత్తమందు ఉన్నది నా ఆత్మరూపిణి అయి వెలయుచూ ఉన్నది అయినప్పటికీ ఆమె నాకు మోక్షేచ్ఛారూపమగు ఈ మోక్షము చెందాలి అనేటువంటి ఇష్టరూపమైనటువంటి గుర్తును నాకు ఇవ్వవచ్చు కదా. అలా అటువంటి జ్ఞప్తిని ఇచ్చి సాధన సంపత్తి ద్వారా నా యొక్క మోక్షమును కోసమే నాకు మరే 4 రకాలైనటువంటి సాధనలు ఉన్నవో నిత్యానిత్య వస్తు వివేకము, ఇహమూత్రార్థ ఫలభోగ విరాగము, మరి సమాధి షట్క సంపత్తి, ముముక్షత్వము అనేటువంటి సాధనల యొక్క సమాధి షట్క సంపత్తి 6 రకాలైనటువంటి శమము, దమము, ఉపరతి, తితిక్ష, మరి శ్రద్ధ, సమాధానము అనేటువంటి వీటినన్నింటి ఇచ్చి మోక్షతత్వాన్ని పొందడం కోసం ఎందుకు నా చేత ప్రయత్నించడం అనేటువంటిది చేయకుండా ఉన్నది అని చెప్పగా అప్పుడు మంత్రి ఇలా అంటూ ఉన్నాడు. అశుభ ప్రాక్తనోభ్యాసస్తావాస్తిరిపుఘాతిన తేనైషా ముక్తయేన త్వయా నా ప్రార్థిత విభో. ఓ ప్రభు, శత్రు సంహారకుడవగు, శత్రువులను నశింపజేసేటువంటి వాడవగు నీకు పూర్వజన్మల యొక్క అశుభమైనటువంటి అభ్యాసం ఉన్నది. ఒక దుష్టమైన అభ్యాసం, ఒకటి ఆలోచన, ఒక అలవాటు ఉన్నది. దాని చేత నీవు ఆ దేవికి నమస్కరించావు, కానీ ముక్తి కోసమైతే ప్రార్థించలేదు. యచ్చిత్తస్తన్మయో జంతుర్భవతీత్య జగత్స్థితే ఆబాలమేవ సంసిద్ధం కర్తుం శక్నోతి కోన్యథా. సృష్టి ప్రారంభం నుండి కూడా చిత్తము ఏ విధంగా వాసనలు లేకుండా వాసనారహితమై ఉంటుందో ఆ విధంగానే జీవుడు దాని యందు తన్మయుడై ఉంటాడు. ఇంకా కూడా భక్తుని యొక్క చిత్తాన్ని అనుసరించే దేవతలు కూడా వారిపై అనుగ్రహాన్ని చూపుతారు, కానీ స్వతంత్రంగా అయితే కాదు కదా. కాబట్టి భక్తుని యొక్క చిత్తవృత్తికి ఇతరముగా ఎవ్వడు ఏమీ చేయజాలడు. ఈ విషయము ప్రపంచమున ప్రతి ఒక్కరికి ఆబాలగోపాలము కూడా ప్రసిద్ధమై ఉన్నది. యదేవ ఏనామలయామలాత్మ సంవేద్యతే వ్యాసమయం విధాంతః సర్వోపమధ్యేన తదేవ సౌంఘ సదస్వసాద్వాస్తు భవత్య విఘ్నం. ప్రియుడవగు ఓ రాజా, ఎవడైతే మరి నిర్మలమైన బుద్ధితో కూడుకొని తన యొక్క చిత్తమున రాజ్యమును కానీ మోక్షమును కానీ లేకపోతే మరి దేనినైనా కానీ మాలిన్యరహితమైన దృఢమైన అభ్యాసము గావించి అనుభవిస్తాడో, అది సత్తైనా అసత్తైనా అటువంటి అభ్యాసముతో నిండిపోయిన రూపమే అతడు శీఘ్రంగా ఇతర వాసనలు అన్నింటినీ అనగదొక్కి స్వయంగా తప్పకుండా అగుతాడు
అనే చెబుతూ వాయౌ స్థితో వ్యాధజీవ సింధుర్భూత్వా విధూరదం హత్వా మంత్రిముఖాచ్చోత్ర స్వతత్వమిహ వన్యతే. వాయువునందు స్థితి కలిగి ఉన్నటువంటి వ్యాధుని యొక్క జీవుడి సింధురాజై విదూరధిని చంపి మంత్రి ద్వారా తన యొక్క రహస్యతత్వాన్ని వినడం అనేటువంటిది ఇక్కడ వర్ణించి తెలియజేయబడింది. ఈ నిర్వాణ ప్రకరణమునందు ఉత్తరార్ధమున అవిద్యోపాఖ్యానమునందు అంతర్భాగమైనటువంటి విపశ్చిత్తు అనేటువంటి ఉపాఖ్యానం నందు శవోపాఖ్యానము అనే దాని యందు సింధు సంబోధనము అనేటువంటి దానిని వర్ణించి తెలియజేశారు. చేసి ఇంకా కూడా సింధురాజు ఇలా చెప్తూ ఉన్నాడు. ఆర్యానార్య వపు కోహమభవం విమతి పురా యద్వసాన్మే కుసంస్కార ప్రాక్తనోస్తి భవప్రద. ఏమంటున్నాడు సింధురాజు మంత్రితో? ఆర్య, దేని యొక్క వంశము చేత దాని వశము చేత నా యొక్క పూర్వకాలపు దుష్ట సంస్కారము మరి జన్మను కలిగించి ఇచ్చిందో అటువంటి నా యొక్క అనార్య శరీరము కలిగినటువంటి వాడు బుద్ధిహీనుడు అగు నేను పూర్వము ఎవడినై ఉన్నాను అని అడుగగా అప్పుడు మంత్రి చెప్తూ ఉన్నారు. రహస్యం శృణుభో రాజన్ సావధాన క్షణం చోదిత సందదాసీదమధ్య మాంధ్య వినాశనం. ఓ రాజా, తమ రహస్యాన్ని సావధాన చిత్తులై ఒకంతసేపు వినండి. ఇప్పుడు నా చేత ప్రేరితులై తమరు ఆ జ్ఞానము నశింపజేసుకునేటువంటి నేను చెప్పబోయే ఈ మాటలను హృదయమున ధరించగలుగుతారు. కిమప్యాభ్యాద్యంతరహితమస్తిహ సదనామయం స్థితం త్వమహమిత్వాది రూపేణ బ్రహ్మశబ్దితం. ఓ రాజా, ఆది అంతము లేనటువంటి అంటే ఆద్యంతరహితమై అనాది అయి అని చెప్పడం అంటే ఏ మార్పులకు లోనుగానిది అయి ఉన్నటువంటి బ్రహ్మమే చెప్పబడినటువంటి ఈ ఒకానొక వస్తువే నీవు నేను మొదలైనటువంటి రూపములతోటి వర్తిస్తూ ఉన్నది అనే చెబుతూ, ఓ వ్యాధుడా, ఎవరు తమ స్వాభావిక సుకృతాల చేత ప్రస్తుతపు శమము దమము మొదలైనటువంటి సాధనలను పొంది బ్రహ్మజ్ఞానం ప్రాపకములైనటువంటి శ్రవణము మననము నిధిధ్యాసనము అనేటువంటి ఉపాయాల చేత తత్వజ్ఞానాన్ని పొంది బ్రహ్మరూపులై ఈ దృశ్య జగద్విషయమై కూడా మరిచి ఉంటారో అటువంటి మహనీయులు తమ సమస్త కర్మలను దుష్ట సంకల్పాలను కూడా సమూలంగా నశింపజేసుకొని జయించి వేస్తూ ఉన్నారు. ఆది అంతము లేనటువంటి ఏ మార్పులు లేనటువంటి సద్వస్తువు ఒకానొకటి ఇక్కడ ఉన్నది. దానిని బ్రహ్మము అనే పేరుతో చెప్పబడుతూ ఉన్నది. ఆ చెప్పబడేటువంటి బ్రహ్మము అనేది ఆ ఏ సద్వస్తువైతే ఉన్నదో అదే నీవు, ఆ సద్వస్తువే నేను మొదలైన రూపములుగా కూడా స్థితిని పొంది ఉన్నది అని చెబుతూ, తద్బ్రహ్మ స్వయమేవాహం చిచ్చేతామీతి సంవిధం జీవతామివ గత్వాస్తే చిత్తి భూయత్యజద్వపు. ఆ బ్రహ్మమే నేను ఆ బ్రహ్మమే నేను చిద్రూపమును కాబట్టి చేసింది. ఆ బ్రహ్మమే నేను చిద్రూపమును కాబట్టి ప్రకాశింపజేసెను అనేటువంటి సంకల్పముతో కూడినటువంటి సంవిత్తు అంటే ఆ జ్ఞానాన్ని స్వయంగా ధరించి సమిష్టిగా వ్యష్టిగా చిత్తరూపముగా ఆ ఉపాధి యందు జీవదశను పొందినటువంటి దానిలాగానే ఉన్నది అయి దానిని అంటే ఉపాధిని వదిలిపెట్టకుండానే వర్తిస్తూ ఉన్నది. చిత్తంతు గగనాచ్యాత్మ వపుర్విద్యతి వాహికం తదేవ వాస్తినే హాన్యాదాది భౌతికతాధికం. కాబట్టి ఓ రాజా, ఈ చిత్తము ఆకాశములాగానే నిర్మలమైనటువంటి ఆతివాహికమైనటువంటి శరీరముగా నీవు తెలియు. అంటే అది సూక్ష్మ శరీరంగానే నీవు తెలియాలి.
వాస్తవానికి ఇక్కడ అదే ఉన్నది, కానీ ఇతరమైనటువంటి స్థూల శరీరాలు, భౌతికమైనటువంటి శరీరాదులు అనేటువంటివి ఇక్కడెక్కడ ఏవీ లేవు అనే తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.